3 వారాల్లో వ్యాపారులను నమ్మించి 2,50,00,000 రూపాయలతో ఉడాయించిన గాయత్రి జ్యువెలర్స్ యజమాని తిరుపతి నుండి డబ్బులు ఇప్పించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారులు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గాయత్రి జ్యువెలర్స్ సంస్థ 2,50,00,000 రూపాయల విలువ గల మిర్చిని అర్జీదారుల నుండి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి 25 రోజులు కావస్తున్నా సదరు యజమాని వ్యాపారులకు డబ్బులు ఇవ్వకుండా మార్కెట్ రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన వ్యాపారులు ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయం చేపట్టారు. వరంగల్ సిపిని కలిశామని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని జిల్లా అధికారులు స్పందించి వ్యాపారులకు న్యాయం చేయాలని రవీందర్ రెడ్డి కోరారు. అనంతరం కొనుగోలు ప్రారంభించిన ఖరీదుదారులు తేజ మిర్చి జెండా పాట 20,100కు పాడి కొనుగోలు ప్రారంభించారు. ఏనుమాముల మార్కెట్ లోపల లడే మాధవ్ అని లేడీస్ పేరు మీద లడే తిరుపతి భర్త లైసెన్స్ తీసుకొని ఒక 3 వారాల లోపలనే 2,50,00,000 మరి ఫ్రీ ప్లానుడ్గా అంతకుముందు జమ్మికుంటలో చేసిండు. దాన్ని చేసి ఇక్కడికి వచ్చి గుమాస్తాగా పని చేసుకుంటా చిన్నగా నమ్మించి ఒక 3 వారాల లోపలనే 6 నెలల లోపల లైసెన్స్ తీసుకొని ఒక మార్చి 3 వారాల లోపలనే 2,50,00,000 మరి ముంచి ప్రీ ప్లానుడ్గా వాళ్ళు ఐపీ పెట్టి దానికి ప్రయత్నాలు చేసుకుంటేనే మరి ఇవన్నీ ఒక కార్యక్రమాలు ఉన్నాయంటే మేము మార్కెట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కాంచన్ మోహన్ అయితే జిల్లా కలెక్టరు పూర్తి స్థాయి లోపల ఉన్న పోలీస్ అధికారులకు అందరికీ కూడా మా యొక్క విన్నపాలు విన్నపించి కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ పాతవి కూడా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఇట్లా ఉన్నది వాళ్ళు కంపల్సరీ వాళ్ళు బినామీగా వేరే వాళ్ళ పేర్ల మీద ల్యాండ్లు పెట్టిళ్ళు, గోల్డ్ కొన్నారు, పైసల రూపాయన క్యాష్ ఉన్నది. విత్ ఇన్ ది స్పాన్ పీరియడ్ లోపల ఏమైనా లాస్ వచ్చినా కానీ 5-10 లక్షల కంటే ఎక్కువ లాస్ కాదు. అట్లాంటి లాస్ కూడా మా వ్యాపారస్తులకు ఒప్పించి మిగతా అమౌంట్ ఇప్పించాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని మొన్ననే సిపి గారిని కూడా కలిసినాము. కాకపోతే ఏంటంటే దాని మీద పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటలేరు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రైతుల కోసం ప్రభుత్వం అని అంటున్నారు, రైతుల ప్రభుత్వం అంటున్నారు. రైతులు పండించే పంటలే ఇవాళ ఏనుమాముల మార్కెట్కి వస్తుంది. ఆ పంటలేనే ఇవాళ వ్యాపారస్తులు కానీ దాని మీద ఇండస్ట్రీస్ కానీ దాని మీద పనిచేసే కార్మికులు కానీ ఉపాధి పొందేది. రాష్ట్ర రాజధానికి 2వ రాజధాని అయిన వరంగల్ ఏనుమాముల మార్కెట్ మరి ఇంత పెద్ద ప్రతిష్టాత్మక దాన్ని ప్రజాప్రతినిధులు కానీ జిల్లా అధికారులు కానీ ఒక నెల రోజులకో మీటింగో 2 నెలలకో మీటింగ్ పెట్టే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి లోపలనే ఇట్లాంటి లొసుకులతోటి మరి వ్యాపారస్తులు మునిగే పరిస్థితులు ఉన్నాయి. ఆ మునిగే ఉంటే రైతులకు కూడా పేమెంట్ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే అప్పుడు చాలా బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రత్యేకంగా ఒక కేసుగా పరిగణించి వాళ్ళ నుంచి రికవరీ చేసే పరిస్థితి ఉంటేనే రేపటి నుంచి ఈ యొక్క నమ్మకాల మీద వ్యాపారాలు జరిగేదాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ నమ్మకాలు కోల్పోయే పరిస్థితులు ఉంటే వ్యాపారాలు చేయలే పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు కొనుగోలు జరుగుతాయి మార్కెట్. ఈరోజు మేము ఏదైతే డిమాండ్ పెడుతున్నామో నిర్దిష్టమైన పోలీసు యంత్రాంగం నుంచి జిల్లా అధికారులు కానీ రాష్ట్ర మార్కెటింగ్ అధికారుల నుంచి కానీ స్పష్టమైన హామీ వారి నుంచి రికవరీ చేసే పరిస్థితి హామీ ఇచ్చినప్పుడే మరి దీన్ని లేకపోతే ఒక గంటన్నర తర్వాత చూసిన తర్వాత మరి మీ అందరం సామూహికంగా కలెక్టర్ ఆఫీస్కు ర్యాలీగా పోయి అక్కడనే ధర్నా చేసే పరిస్థితి కూడా మరి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది తొందరగా, ఎందుకంటే నిన్న జరిగిన పరిణామాల మీదనే ఇవాళ తొందరగా నిరసన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వారికి ఐపీ వచ్చింది, కేసు కూడా పెట్టి వారు సబ్మిట్ చేస్తే పూర్తి స్థాయిలో కూడా వ్యాపారస్తులకు న్యాయం జరగదనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.